నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ఉన్నాయి. పరిపాలనా భవనాలు ఒకవైపు, రహదారులు ఒకవైపు. ఈ మాత్రమే కాకుండా నగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే జల వనరులు అంటే నీటి వనరుల అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ క్రమంలో అమరావతి చుట్టూ జలాశయాలు తీసుకురాబోతున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పాలవాగు కూడా చేపడతా ఉన్నారు. దాని ఆధునిక పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. పెనుమాక రిజర్వాయర్ నుంచి దొండపాడు వరకు కూడా సుమారుగా 16.7 కిలోమీటర్ల మేర సాగుతున్నటువంటి ఈ పాలవాగు ప్రాజెక్టు భవిష్యత్తులో రాజధాని నగరానికి ఒక జీవనాడిగా మారబోతుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సాధారణ మురుగునీటి కాలువగా ఉన్నటువంటి ఈ వాగును ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసి బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో పనులైతే ముమ్మరంగా చేపడతా ఉన్నారు. ముఖ్యంగా వరదను నియంత్రించడం, నీటి నిర్వహణ చేయటం, అలాగే జల రవాణా అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును అయితే రూపొందించడం జరిగింది. ప్రస్తుతం వాగు తవ్వే పనులు దశల వారీగా కొనసాగుతూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో వెడల్పు, ఆ లోతు మార్చుకుంటూ పనులైతే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెనుమాక నుంచి సచివాలయం వరకు వాగు వెడల్పు సుమారుగా 105 మీటర్ల వరకు ఉండేలా డిజైన్ అయితే చేయటం జరిగింది. ఇందులో గ్రీన్ బఫర్ జోన్లు కూడా భాగం అయ్యాయని చెప్పాలి. దీనివల్ల వాగు కేవలం అక్కడ నీరు ప్రవహించటం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉండేలా ఈ పాలవాగు అయితే మారబోతా ఉంది. వాగు ఒడ్డున మట్టి కోత సమస్యను నివారించడానికి రెండో దశలో గ్యాబిన్ మెష్ టెక్నాలజీని ఉపయోగించబోతా ఉన్నారు. అంటే రాళ్లతో నింపినటువంటి ప్రత్యేక నెట్లను ఏర్పాటు చేయటం ద్వారా వాగు గట్టులను బలంగా తయారు చేస్తారు. వరదల సమయంలో కూడా ఈ గట్లు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా కాపాడటం కోసం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. వాగుకు ఒక అందమైనటువంటి రూపాన్ని కూడా తద్వారా ఇవ్వబోతా ఉన్నారు. భవిష్యత్తులో ఇది నగరానికి ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రదేశంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. పాలవాగు మార్గంలో పలు కీలక రహదారులు దాటే ప్రాంతాల్లో భారీ వంతెనల నిర్మాణం కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ముఖ్యంగా N1, N4, N11, N13 వంటి ఈ ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధునికమైనటువంటి బ్రిడ్జిలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ వంతెనల కింద నుంచి వాగు ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతుంది. దీంతో రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం లేకుండా నీటి ప్రవాహం కూడా సక్రమంగా సాగేందుకు వీలు కలుగుతుంది. ఇక పెనుమాక వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి సుమారుగా 195 ఎకరాల రిజర్వాయర్ కూడా ఈ ప్రాజెక్టులో కీలక భాగమని చెప్పుకోవచ్చు. పాలవాగు, కొండవేటి వాగులు కలిసి ఇక్కడ ఈ పెనుమాక దగ్గర ఒకేసారి కలుస్తాయి. అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నీటిని ఎత్తి తిరిగి కృష్ణానదిలో పోయటం జరిగింది. దీనివల్ల వరదల సమయంలో నీటి ప్రవాహాన్ని సులభంగా నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నీటిని అవసరానికి అనుగుణంగా రాజధాని అవసరాలకు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే అమరావతి నగరంలో వరద సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో భారీ వర్షాల సమయంలో నీరు నిలబడటం, అలాగే నీటి ప్రవాహం సరిగా లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పాలవాగు ఆధునికీకరణతో నీటి ప్రవాహం నేరుగా సక్రమంగా సాగే అవకాశం ఉంటుంది. తద్వారా ఏదైతే అమరావతి నగరం ఉందో వరదల నుంచి రక్షించేందుకు ఇదొక శ్రీరామ రక్షగా తోడ్పడబోతా ఉందని చెప్పుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో తోడ్పడబోతా ఉంది. వాగు వెంట రెండు వైపులా కూడా 20 నుంచి 30 మీటర్ల మేర గ్రీన్ బఫర్ జోన్లను అభివృద్ధి చేయబోతా ఉన్నారు. గ్రీన్ బఫర్ జోన్ అంటే చెట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, నడిచేందుకు మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఒక విశ్రాంతి ప్రదేశంగా కూడా ఇది మార్చేందుకు అవకాశం ఉంది. నగరంలో గాలి నాణ్యత మెరుగుపడటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓవరాల్గా కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూడా ఉపయోగపడబోతా ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ వాగును జల రవాణా కోసం ఉపయోగించే అవకాశాలు కూడా పరిశీలిస్తా ఉన్నారు. చిన్న చిన్న పడవలు కావచ్చు, ఈ టూరిజం కార్యకలాపాలు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేస్తా ఉన్నారు. దీంతో అమరావతి నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ పాలవాగు అయితే నిలవబోతా ఉందని చెప్పాలి. మొత్తానికి ఈ పాలవాగు ప్రాజెక్టు అమరావతి అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతుందని చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, వరద నియంత్రణ, ఈ 3 అంశాలను సమన్వయం చేస్తూ
రూపొందుతున్నటువంటి ఈ పాలవాగు ప్రాజెక్టు నిజంగా ఒక రాజధానికి గేమ్ చేంజర్గా మారబోతోంది. పనులు జరుగుతున్నటువంటి వేగం ఏదైతే ఉందో దాని కనుక మనం చూసుకున్నట్లయితే అమరావతి నగరం త్వరలోనే ఒక ఆధునిక, అందమైన, సుస్థిర రాజధానిగా మారబోతుందనే నమ్మకం ఇవాళ రాజధాని వాసుల్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరిలో కూడా కలుగుతూ ఉంది.